జగన్ అభివృద్ధి చేయలేడు. ఏం చేయలేదు. జగన్ పరిపాలన తొక్కాలుంది. వాలంటీర్లు పేరెత్తితే వాలంటీర్లు కొడతారు. ఐటీ అభివృద్ధి అంటూ ఏం చేయలేదు. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనకి ఐటీ అభివృద్ధి అనేది జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పరిశ్రమలు ఏం తీసుకురాలే, నిరుద్యోగులని మొత్తం ఇబ్బంది పెట్టిండు. నేనైతే చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటున్నా. ఎందుకు జగన్ అభివృద్ధి చేయలేడు? ఏం చేయలేదు. జగన్ పరిపాలన తొక్కాలుంది. ఏం బాగాలేదు. జగన్ పథకాలు బాగానే ఉన్నాయంట. అమ్మఒడి పథకము కానీ ఈ స్కూల్ బాగా చేసిండంట. అవి కుర్జీ వెనకాల చేతులు పెడతారు చూడు, వాళ్ళకి బాగుంది. వాళ్ళు ఎన్నైనా చెప్తారు, కానీ ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి అడగండి జగన్ పరిపాలన ఎలాగుందో చెప్తారు. ఇప్పుడు లంచాలు ఇవ్వకుండా డైరెక్ట్ బటన్ ఒత్తితే అన్ని పథకాలు దగ్గరికి వస్తున్నాయి. కానీ అది చేయమనండి. మరి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయే లోపల చేయమని చెప్పండి. చేస్తున్నాడా? వచ్చినాయా ఒకరికని? మీకు వచ్చినాయా? మీకు వచ్చాయా? ఏది చిచ్చు నొక్కేస్తున్నారా? ప్రతి ఒక్కరికి వచ్చినాయి. నీ అమ్మ నేను చంపేస్తా మీరెవరు అంతే మాట్లాడతారు. టీడీపీ వాళ్ళు మీరు అలా తీసేస్తారులేదు. మెజార్టీ ఉండి ఇప్పుడు ఎవరు మెజార్టీ వస్తారు? నీదే ఊరు అయ్యా? అసలు ఏ ఊరు నాది? నీదే ఊరు చెప్పు. రాయలసీమ. రాయలసీమ నాది. ఒంగోలు పక్క ఆంధ్ర బిడ్డ నేను. తగ్గేదే లేదు. నీకు ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క ఇస్తున్నాడు. 18,500 లేడీస్కి ఇస్తున్నాడు. పింఛన్ ఇస్తున్నాడు. అమ్మ ఒడి ఇస్తున్నాడు. రైతు భరోసా ఇస్తున్నాడు. ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు. ఇంటికాటికే 50 వస్తుంది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు? వృద్ధా పింఛన్ ఎంత ఇస్తున్నాడు? ఎంత ఇస్తున్నాడు? చంద్రబాబు నాయుడు 5,000 కాదు, 5,000 ఇస్తాడా? ఇప్పుడు 5,000. 5,000 ఫస్ట్ అది పెంచి అది పెట్టింది ఎవరు? ఎవడు పెట్టింది? 2,000 పెట్టి 2,000 పెంచాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు పెడితేనే జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది. 5 రూపాయలు బియ్యం అమ్మాడు. 5 రూపాయలు బియ్యం అమ్మాడు. 5 రూపాయలు బియ్యం అమ్మాడు. చంద్రబాబు నాయుడు 5 రూపాయలు 5,000 చేశాడు. ఏంది ఏమన్నా ఎవరు చెప్పేది? వీడి దొరికి చంద్రబాబు వస్తేనే దొరికిందని వీడి దొరికిందని హైదరాబాద్ లాంటి రాజధాని కావాలంటే చంద్రబాబు కావాలి. ఏంది చేయబోడు చేయబోడు ఉక్క ఉల్లుళ్ళు కథలు చెప్తుంటది. లాంటి రాజధాని కావాలంటే జగన్ చంద్రబాబు కావాలి కదా. పప్పులు పెట్టి పోర్పు మాట్లాడు పెట్టేది. రాయలసీమ కదా, నువ్వు దుబాయ్ హైదరాబాద్ నేను ఆంధ్రాలో ఉన్నాను. నేను హైదరాబాద్ లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడే. ఇగో జగన్మోహన్ రెడ్డి వేస్ట్ గాడు. పవన్ కళ్యాణ్ గెలవడా? పవన్ కళ్యాణ్ గెలవాలని చాలా మంది అనుకుంటారు. సో నేను కూడా అదే గెలవాలి. మధ్యలో మాట్లాడద్దు. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవాడు? ఒక్కని రమ్మనండి, ఒక్కడు వచ్చి గెలవమనండి. ఇద్దరి మీద కాదు వచ్చేది. దమ్ముంటే ఇప్పుడు జగన్ ఎలాగో వస్తుండు, ఒక్కరు పోరాడుతుండు కదా, సింగిల్ గా రమ్మను గెలవమను. ఒకసారి వచ్చాడు కదా, ఓడిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు కలిశాడు కాబట్టి ముగ్గురు కలిసి అభివృద్ధి ఎందుకు కాదు? ఏంది నేను చెప్తా చెప్తా. ముగ్గురు చేస్తారా? ముగ్గురు కూడా చేస్తున్నారా? ఎవరు చేశారు? ముగ్గురు ఇంతకుముందు ఏది అభివృద్ధి చేశారా? చేశారు. ఏం చేశారు చెప్పు. నువ్వు చెప్పు. చంద్రబాబు ఎవరు చేశాడు? ముగ్గురు పోటీ చేసిండ్రు కదా, ముగ్గురు పోటీ చేసిండ్రు గెలిచి ఏం చేశారు చెప్పు. 5 ఏళ్ళు ఏం చేశారు? ముగ్గురు ఉన్నారు కదా. తెస్తానంటాడు. భూములు అప్పుడు భూములు కొన్నికే చంద్రబాబు చూసిండు కదా, ఇప్పుడు భూములు కొన్నాడు కదా. అమరావతిలో చంద్రబాబు ఏది కొనిండే తక్కువ ఏది కొన్నాడు? ఏది లేదు. శూన్యం శూన్యం. ఏది లేదు చూడు. అగా జయము జయము చంద్రన్న, జయము జయం చంద్రన్న చెప్పుకోవడానికి గొప్ప ఉంటుంది. అంత తప్ప అంత తప్ప ఏది ఉండదు. అంత తప్ప ఏది ఉండదు. రాబోరు. ఈ పది ఛాలెంజ్ రాలేరు. సారా వ్యాపారి అంటారు జగన్. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు. చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు వచ్చేది చూసుకో.
నెల ఉంటే గెలిచిపోతారు. బొంగువాడు. బొంగు 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 ఏది గెలుస్తారు చెప్పుకోవడానికి బాగుంటది. కాదు రాయి లాంటి తీసేస్తే కరిపోతారు. ఈసారి మీ జగన్మోహన్ రెడ్డిని కూడా సింగిల్ ఈకని తీసి పడేసినట్టు అంత లేదు. పులివెందుల మెజారిటీ వస్తుంది. మరి ఇప్పుడు మరి జగన్ మంచోడు అంటున్నారు, మరి వాళ్ళ చెల్లె కొత్త పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళింది? చెల్లిని చూసి కూడా ఓటు ఈ తెలంగాణలో పెట్టింది వేసిరా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది కదా. పీసీ ఆమె ఈడు కాంగ్రెస్ కదా పెట్టింది. జగన్ మంచిగా చేస్తే మరి వేరే పార్టీలో ఈడు కూడా పార్టీ పెట్టింది గెలిచిన. లేకపోతే చంద్రబాబు కాదు, చంద్రబాబు నాయుడు కూడా పోటీ చేశా, లేదు పవన్ కళ్యాణ్ పోటీ చేశా, ఏమొచ్చా కనీసం ఇండిపెండెంట్గా వచ్చిన ఓట్లు కూడా నోటుకు వచ్చిన ఓట్లు కూడా రాలే. ఇంకా అంతే కదా. జనాలు ఏం ఆలోచిస్తారంటే ఒక చెల్లెని మంచిగా చూసుకుంటలేడు జగన్, మమ్మల్ని ఏం మంచిగా చూసుకుంటాడని అని అనుకుంటారు కదా. చంద్రబాబు నాయుడు మంచిగా చూసుకున్నాడా? వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ తమ్ముడిని మంచిగా చూసుకున్నాడా? మంచిగా చూసుకున్నాడా? మరి ఎవరు మాట్లాడే కథలు నేను కూడా దండికి చెప్పగలను, వాళ్ళ చరిత్రలు చెప్పుకున్నాను. నేను కూడా నాకు కూడా 60 ఏళ్ళు అవుతుండేది, నాకు కూడా చెప్పగలను. అది కాదు కదా, మనం ఉండేది మాట్లాడాలి, ఉండేది ఉన్నట్టు మాట్లాడాలి తప్ప ఏదేదో మాట్లాడేది వేస్ట్. అవన్నీ మాట్లాడడం కూడా వేస్టే కాదు. అవన్నీ ఊని ఎన్నని చెప్పుకుంటారు. ఇప్పుడు అభిమానం ఉంటారు, టీడీపీ అభిమాని టీడీపీ నాకు గెలుస్తాను చెప్పుకుంటు, మాది తప్పదు, వాళ్ళు చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి నేను గెలుస్తానని చెప్పుకుంటావు, ఎవరు వాళ్ళు గెలుస్తారని చెప్పుకుంటారు, మామూలు అది కామన్. అప్పుడు రేపు ప్రజలు గెలుస్తారు. ఇంకా 40 రోజులు ఓపుకుంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, 3 ఓడిస్తారా, 4 ఓడిస్తారా, 10 మంది వచ్చినా వాళ్ళు అప్పుడు అనుకుంటారు కదా. అప్పుడు ఏమంటారు, రెండోసారి కానీ మళ్ళీ సింహం గెలిచాని కాలు రేగేస్తారు. అప్పుడు తెలుస్తుంది. అంతవరకు మనం ఉత్తుత్తి మాట్లాడి నేను కూడా మాట్లాడేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు చంద్రబాబు ఇక్కడ హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చెందించాడు కదా. ఆయన ఐటీ అభివృద్ధి అంటూ ఏం చేయలేదు. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనకి ఐటీ అభివృద్ధి అనేది జరిగింది. కాకపోతే వాళ్ళు మన పొత్తులతో పెట్టుకొని చెప్పి మన వేరేగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ రావడం కోసం అన్నీ చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉందంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ది ఐటీ అభివృద్ధి, అలాగే ఇప్పుడు బీసీ వాళ్ళకు చట్టసభల్లో రిజర్వేషన్ కానీ, అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది అంతకుముందు ఆల్రెడీ ఇచ్చారు. 2019లో ఏం చేశారు? ఏం చేయలేదు. ఎందుకు ఒకటే అమరావతి రాజధాని భూములు తీసుకొని అక్కడనే మంచి ఒక రాజధాని హైదరాబాద్ లాంటి రాజధాని వేద్దామని అనుకున్నాడు. కానీ ఈయన 3 రాజధానులు అని అంటున్నాడు. ఏ రాజధాని కూడా అభివృద్ధి చెందించలేకపోతున్నాడు కదా జగన్ గారు. చేస్తారు పక్కా. మన గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్లు మన జగన్మోహన్ రెడ్డి గారు పక్కా చేస్తారు. అది నేను 100కి 100% నేను హామీ ఇస్తున్నా. ఇలా ఉందంటే దేశంలో ఒక రాష్ట్రానికంటూ రాజధాని లేదంటే అది ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారు. అట్లేం లేదు. మనకు ఆల్రెడీ మన గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పక్కా సీఎం అవుతారు. మనకు గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్కా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో సీఎం అవుతారు. మనకు అనుకున్నది మనకు చేయబోతున్నది మనకు చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అంటే ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, అలాగే అలా అనడం వల్లనే ప్రజల అవకాశం ఇచ్చారు అని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎవరిచ్చారు? ప్రజలు ఎవరు ఇవ్వలేదు. అతని పిఠాపురంలో గెలవమని చెప్పండి. నెక్స్ట్ ఫర్దర్ ఇలా అంటే మొన్న మోదీ సభలో ఏమంటున్నా అంటే ఒక సీఎం అనేది కాదు, ఆయన ఏపీ సీఎం కాదు, ఒక గంజాయి వ్యాపారి అంటున్నాడు. సరే, అతని ఏ వ్యాపారి? అతన్ని ప్రశ్నించుకోమని చెప్పండి. అతని ఏ వ్యాపారి? ఏం చేస్తున్నాడు? అతని ప్రజలకి ఏం చేశాడు ఇప్పటివరకు? చంద్రబాబు ఏం చేశాడు? నేను ఒక ప్రజల తరపున మంచిగా పోరాడతానని చెప్పి అందరూ చెప్తారు, కానీ ఏం పోరాడాడు? ఇప్పుడు జగన్ ఉన్నారు, వృద్ధులకు అయితే ఏమి, ఫంక్షన్లు అయితే ఏమి, ఇంటి వరకు ఇస్తున్నారు. ఎవరు 6 గంటలు తెరవకముందే ఇంటి ముందుకు వచ్చేస్తున్నాడు. నిరుద్యోగులకంటూ ఐటీ కంపెనీలు కానీ ఒక జాబులు అంటూ ఏది తీసుకురాలేడు. తీసుకొస్తారు, చేస్తాడు, పక్కా చేస్తాడు. నిరుద్యోగులకు ఇస్తున్నాడు. ఎవడో రావలేదని చెప్పి ఎవడో ఒక కొత్త కూర్చాడనేది తప్పుడు ప్రచారం. ఇప్పుడు మరి జగన్ గారు మంచిగా చేస్తే మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తుంది? వైఎస్ షర్మిల గారు అంటే దానికి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అవన్నీ మనం మాట్లాడకూడదు. మరి వాళ్ళ చెల్లెనే సరిగా చూడకపోతే మరి రాష్ట్రాన్ని ఇలా చూడుస్తాడు. ఎందుకు చూడట్లేదా? ఇప్పుడు పక్కా చూస్తున్నాడు. ఇప్పుడు పులివెందుల నుంచి షర్మిల పోటీ చేస్తే మరి జగన్ గారు గెలుస్తారా, షర్మిల గెలుస్తారు? జగనే గెలుస్తాడు. షర్మిల మొన్న తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని పెట్టారు, తర్వాత విలీనమయ్యారు. తర్వాత కారణం అభిప్రాయం ఏంటి?
ఇలా జరిగితే ఏముంది, ఒకటే దాని మీద ఉండి ఒకటే పొత్తుగా ఉండి ఒకటే పోరాడితే అది ఒక సామాన్యులకు చేయగలిగింది ఉంటుంది. వైఎస్ షర్మిల గారి వల్ల ఆయనతో వైఎస్ఆర్ అభిమానులు ఓట్లు చీల్స్తే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందే కదా. జగన్మోహన్ రెడ్డికి ఏమి ఇబ్బంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి 175కి 150 సీట్లు పక్కా సంపాదిస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. షర్మిల గారి వల్ల మైనస్ కాదంటారా? మైనస్ ఏమి ఉండదు. మరి పిఠాపురం నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా చూడబోతున్నామా? వంగా గీత అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా చూడం. 2019 ఎలక్షన్లో శేషగిరి సంథింగ్ ఉంది, ఆమె కూడా ఇప్పుడు వైసీపీలో చేరారు. వంగా గీత గారు పక్కా 100% గెలుస్తారు. మోడీ అమిత్ షా ఏమంటారు అంటే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయమని అట్లా కూడా అడుగుతున్నారంట. మరి కాకినాడ నుంచి ఎంపీ చేస్తే గెలుస్తాడా? ఇక్కడ నుంచి గెలవడు. అంతే అంటారు? 100% పక్కా. ఇప్పుడు చంద్రబాబును అసలు సీఎం చూడం, కలయలేదు. ఈ ఒక్క సంవత్సరం చూడకపోతే నెక్స్ట్ ఇంకా అతని ఏజ్ కూడా అయిపోతుంది. సమస్య లేదు, భూస్థాపితం, సమస్య లేదు. నారా లోకేష్ మంగళగిరి నుంచి గెలుస్తాడా? లేదు, గెలవలేడు. మరి ఎందుకు గెలవకపోతే మంగళగిరి నుంచి ఆయన ఒక అభ్యర్థిని నిలబెట్టాలి కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుని నిలబెట్టాడు అంతే. నాకంటూ నా కుటుంబంలో ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి అంతే అంటారు. అంతే. అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్ ఎలాగో చంద్రబాబుకు ఈయన జగన్కి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్ ఎలాగో చంద్రబాబుకు నారా లోకేష్ అలా కాదా? జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్కి చాలా తేడా ఉంది. అతను శుద్ధ పప్పు. ఇతను ప్రజల్లోకి వెళ్ళిన నాయకుడు, ప్రజల గురించి తెలిసిన నాయకుడు, ప్రజల గురించి మమేకమై ప్రజల్లో నుంచి పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు మనకు కావాలి. ఈ 5 సంవత్సరాల నుంచి చాలా యాత్రలు సభలు చేయడం వల్ల రాజకీయ పరిజ్ఞానం వస్తుందని అన్నారు. అర్థం కాలేదు. ఇప్పుడు నారా లోకేష్కు 5 సంవత్సరాలు సభలు కానీ రోడ్ షోల ద్వారా రాజకీయ పరిజ్ఞానం పెరిగింది. ఏం పెరగలేదు అతనికి. అతను మాట్లాడే మాటలు అతన్ని ఒకసారి వీడియో ద్వారా అయితే కానీ చూసుకోమని చెప్పండి. అతనే వెర్రిపప్పు అవుతాడు. ఆల్రెడీ పప్పు అని సమాధానం ఉంది, ఎర్రిపప్పు అని ఇంకా కొంచెం వెర్రిపప్పు అవుతాడు. జగనే సీఎం. ఏపీలో 100% వచ్చేసి జనసేన, బీజేపీ ప్లస్ మన తెలుగుదేశం కావాల్సి పొత్తుగా పెట్టుకోరు కాబట్టి 100% తెలుగుదేశం భారీ మెజారిటీతో గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నాను? ఎందుకు గెలుస్తున్నాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి పరిశ్రమలు ఏం తీసుకురాలే, నిరుద్యోగులని మొత్తం ఇబ్బంది పెట్టిండు, వాళ్ళకి అనుకున్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలే, ప్లస్ ఏం డెవలప్మెంట్ అక్కడ జరగలేదు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది కదా నిరుద్యోగులకు, అది అంతేం వాళ్ళకి అనుకూలంగానే పనిచేస్తుంది వాలంటీర్ వ్యవస్థ. ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా ఎవరు పనిచేస్తలేరని చాలా చెప్తారు, వింటున్నాం, టీవీలలో కూడా చూస్తున్నాం. డిఎస్సి కూడా టీచర్లకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాడు కదా, అలాగే పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా. ఇక ఇచ్చిరు కానీ ఇక అది ఎప్పుడు చేస్తారో ఏమో చేస్తారో ఇక తెలియదు కదా. ఇప్పుడైతే ఇప్పుడు మన గతంలో కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చూసుకుంటే భారీ పరిశ్రమలు, ఐటీ రంగం ఇట్లా చాలా డెవలప్మెంట్ చేసి 2014లో అవకాశం ఇచ్చారు కదా చంద్రబాబుకి. అప్పుడు ఏమనుకోరు అంటే అప్పుడు ఆయన ఏదో ప్రచారం ఇది మన పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి అందరు మంచిగా చేస్తారని చెప్పేసి ఓట్లు వేసారు. చంద్రబాబుకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు కదా, మరి అప్పుడు అభివృద్ధి చేయలేడు. అప్పుడు చేసిండు కదా, అంతమందికి చేశాడు, బాగానే చేసిండు. ప్లస్ ఇప్పుడు తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆయన ఒకసారి చేసిండు, కానీ ఇంకా ఈయన కూడా వస్తే మంచిగా చేస్తాడేమని అనుకోరు. కానీ ఇప్పుడు ఈయన కూడా ఏం చేసింది ఏం లేదు కదా, అట్లా చాలామంది చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇంకోటి చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు ముగ్గురు పొత్తుతో భాగంగా ఆయన వస్తే ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి బాగా ప్లాన్ చేసి భారీ ఎత్తున పరిశ్రమలు, తర్వాతకి మళ్ళీ అక్కడ కూడా ఐటీ పరిశ్రమలు అట్లా పెట్టే అవకాశం ఉంది, బాగా డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నాం అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చంద్రబాబు గారు జనసేనకు తక్కువ సీట్లు ఇవ్వడం కించపరిచినట్టే కదా. అంటే కించపరచడం అంటే అట్లా ఏం లేదు. గతంలో ఆయనకి అసలుకి ఆ పార్టీ పెట్టినప్పుడు ఒకటే సీట్ వచ్చింది, ఆ ఒక్క సీటు కూడా మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ దాంట్లోకి వెళ్ళిపోయింది కదా, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుండు కదా. ఇప్పుడు ఆయనకి 20 సీట్లు ఇచ్చారు, 20 సీట్లో 15 సీట్లు గెలిచినా కానీ చాలా మెజారిటీ వచ్చినట్టే కదా. 15 సీట్లు ప్లస్ ఇంకోటి బీజేపీ వచ్చేసి ఒక 10 సీట్లు గెలిచినా కానీ వీళ్ళుగా భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే ఇప్పుడు జగన్గా అది పీఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా చూడబోతున్నామా? 100% గెలుస్తాడు. గతంలో ఆయనను గెలిపించాక తప్పు చేసారు, ఇప్పుడైతే 100% గెలిపించి ఆయన అసెంబ్లీకి పంపిస్తారు.
ఇంకా ఆయన హోమ్ మినిస్టర్ కానీ ఏదైనా మినిస్టర్ పదవి కూడా ఇచ్చే నరేంద్ర మోడీ అమిత్ షా గారు కాకినాడ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారంట. కాకినాడ నుంచి పోటీ చేస్తే గెలుస్తారా పార్లమెంట్ నుంచి? వాళ్ళు ఎక్కడి నుంచి గెలిస్తే, ఎక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్లో బాగుందో చూసుకొని వాళ్ళు అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తారు. జగన్ గారు మంచి పాలన చేయబట్టే జగన్ గారు ఏమంటారు అంటే, నా బటన్ నొక్కితే మీ దగ్గరికి అన్నీ వస్తున్నాయి, మీ దగ్గరికి లంచాలు ఇవ్వకుండా అని చెప్తున్నాడు. అమ్మ ఒడి పథకం కానీ ఒక దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంచిన స్కూళ్ళను అని చెప్తున్నాడు. అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయి విద్యార్థులకు. ఇక అది వస్తున్నాయి, కాకపోతే ఇక దానికన్నా వీళ్ళు బెటర్గా చేస్తారని చెప్పేసి మేము అని అనుకుంటున్నాం. తెలుగుదేశం వాళ్ళు చేయొచ్చు మంచినే, కానీ వాళ్ళకన్నా ఈయన ఇప్పుడు ఎక్కువ ఏజ్ ఉంది, ఆల్రెడీ చేసిండు కదా. 30 ఇయర్స్ రాజకీయం అనుభవం ఉంది. అట్లా కూడా వీళ్ళు ఇంకా మంచిగా మనకు ప్రజలకు జగన్ గారు ఏమంటారు అంటే, వీళ్ళు అమలు కానీ హామీలు ఇస్తారు, నేను చేసింది చెప్తా అని అంటున్నారు. ఇక చేసింది చెప్తాను అంటే ఈయన కూడా చాలా చేసిండు కదా. మన తెలంగాణనే చూడండి ఎంత డెవలప్మెంట్ చేసిరు. అట్లా వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు గెలిపించుకొని ఆయన చేతిలో పెడితే వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. విశాఖ ఒక మంచి రాజధాని, అన్నిటికీ అనుకూలంగా ఉంది. ఇది హైదరాబాద్తో పోటీ పడుతుంది, హైదరాబాద్తో సమానంగా నిలవబోతుంది. హైదరాబాద్ను ఒక విశాఖను పరిపాలన రాజధాని చేస్తా అంటుండు గెలవగానే. అంటే విశాఖని ఇప్పుడు 3 రాజధానులన్నీ పెట్టిరు అక్కడ. ఏది ఇప్పుడు రాజధాని కూడా ఎవరికి అర్థమవుతలేదు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడో మొత్తం మన హైదరాబాద్ లెక్క ఈ 5 ఇయర్స్ ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ చేస్తుండే. వాళ్ళు ఒక రాజధాని అని ఫిక్స్ చేసి డెవలప్మెంట్ కూడా చేస్తుండే. ఇప్పుడు డెవలప్మెంట్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. పోయినప్పుడు చూసినప్పుడు అక్కడ పోయి అడుగుతుంటాం కూడా, ఈసారి ఏది గెలుస్తుంది ఏది వస్తుంది అని చెప్తుంటే వాళ్ళనేది ఏమంటారు అంటే, తెలుగుదేశం వస్తే బాగుంటుంది, ఇన్ని సంవత్సరాలు ఆయన పరిపాలించిండు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశం వస్తేనే మాకు అన్ని విధాలుగా మాకు అన్నీ సమకూరుస్తాయి ఇట్లా అని చెప్పేసి బాగా తెలుగుదేశానికే భారీ మెజారిటీగా సపోర్ట్ చేస్తున్నారు జనాలు అనుకుంటున్నా. టీవీలలో కూడా ఇక జగన్ గారు వాళ్ళు ఏమంటారు అంటే, ఇలా అసలు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఇప్పటికీ కూడా అభ్యర్థులను తెరుచుకోలేకపోతున్నారని. అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్లో ఫార్మింగ్ ఉన్నారు కదా. మొన్న ఇక్కడ మన తెలంగాణ చూస్తేనే అంతమందికి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ సీఎం కాకముందుకు వచ్చేసి వాళ్ళు కూడా అట్నే అయ్యారు. ఒక 3 నెలల నుంచి బాగా కాంగ్రెస్కి అయిపోచ్చేసి సీఎం అయిపోయాడు మన రేవంత్ రెడ్డి. అక్కడ కూడా వాళ్ళు 10లో లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఏ సీట్ ఇస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ ఏది చేస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచించుకొని సీట్లని కేటాయించుకొని అప్పుడు వాళ్ళు 100% గెలవడానికే చూస్తారు. అట్లా ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం 2.5 సంవత్సరాలు పంచుకోబోతున్నారా, లేకపోతే చంద్రబాబు పూర్తి కాలం చేస్తారని? లేదు, నాకు తెలిసి చంద్రబాబే చేయొచ్చు. ఎందుకంటే ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, కానీ ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఒక మినిస్టర్ లేక ఇవ్వగలుగుతారు. హోమ్ మినిస్టర్ ఇచ్చినా లేకపోతే ఇంకేదైనా మంచి శాఖ ఇస్తే ఆయన కూడా మంచిగా ఇస్తాడు. ఆయనకు కూడా బాగా ప్రజల అనుభవం ఉంది, మంచిగా ప్రజల గురించి తెలుసుకుంటుండు, యువతలకు ఏమన్నా చేయాలని అనుకుంటుండు. వాలంటీర్లు పేరెత్తితే వాలంటీర్లే కొడతారు. వాలంటీర్లు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఇంటింటికి పోయి ఎట్లా చేస్తున్నారు? వైసీపీకి ప్రచారం చేసిరంట, వాళ్ళు ఉద్యోగాల నుంచి తొలగించిందంట ఈసీ. ఎవరిని తొలగించలేదు. ఏది ఇస్తారు, ఎందుకు చెప్తారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చెప్పండి మనం ఇచ్చిన పథకాలు అడగండి అని చెప్తున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మనం చేసింది మంచిదా లేదా, చేసినామా లేదా అది చూసి ఏమంటారు. ఎందుకు 175 స్థానాల్లో చాలా మార్పులు, ఒక సగం స్థానాలు మార్పులు చేశారు? ఇప్పుడు మా ఏరియా పత్తికొండ, ఆడ గుమ్మనూరు జయరాముడికి ఇప్పుడు ఆయనకి ఏమైంది, ఈయనకేమో ఏం తెలుసో వాళ్ళకి వాళ్ళకి అనుకూలము. ఇప్పుడు ఆయన చేయొచ్చు లేకుంటే లేదు. ఎక్కడ ఇచ్చినా టికెట్ మాత్రం ఆయనకల్లే మనము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాల్సింది నేను చెప్పేది. కాబట్టి ఎవరు మార్పులు అవుతుండో, ఎవరు మంచో చెడ్డో ఉంటారు. ఇప్పుడు నేను ఒక్కనే మంచోడు అనే ఉండదు కదా. నీ 100 మందిలో అంతమందిని ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది జగన్ గారికి అంటే, నేను అన్నప్పుడు నేను ఫస్ట్ క్యాండిడేట్ని నేను నిర్ణయించాను, నేను గెలిచింటాను. నేను రోజు మంచి పనులు చేయలేదు అని నచ్చింది అనుకో జగన్మోహన్ రెడ్డికి, మారుస్తాడు. ప్రజలకు అందుబాటులో లేనప్పుడు ఎవరైనా మారుస్తారు, నన్ను మార్చచ్చు. నేను గెలిచింటాను, నేను మంచిగా ప్రజలకు చేయలేదు అంటే అభివృద్ధి లేనట్టే కదా వైసీపీ నుంచి. అభివృద్ధి ఎందుకు లేదు, ఆయన ఇచ్చేవన్నీ ఆయన ఇస్తున్నాడు కదా. నువ్వేంది నిన్ను చూసి వేయరు ఓటాడ, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసేదాడ. క్యాండిడేట్ని చూసి ఎవరు వేయడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేస్తుండేది. అంటే ఆడ ఎవరిని పెట్టినా సరే జగన్ ఫోటోని చూసి ఓటేస్తారు, ఓటు చూసే వేసేది. ఈ క్యాండిడేట్ని చూసి ఎవరు వేయరు ఓటు. నేను అనేదంటే, ఇప్పుడైతే నేను ఆకలి మీద ఉన్నా, నాకు 10 రూపాయలు ఇస్తే నేను తింటేనే కదా నిన్ను పొగిడేది.
బాగా చేసిండు, బాగా ఇచ్చిండు 10 రూపాయలని. తర్వాత ఎవరు ఇక్కున్నప్పుడు నేను ఎందుకు పోగొడతాను, నిన్ను ఈకున్నప్పుడు 10 రూపాయలు ఇక్కున్నప్పుడు ఎందుకు పోగొడతాను నిన్ను? పవన్ కళ్యాణ్ ఏమంటుండంటే 2014లో మేము ముగ్గురం కలిసి మోడీ, చంద్రబాబు మేము కలిసి వచ్చాం, తిరుపతి సభ ద్వారా గెలిచాం. అలాగే ఇప్పుడు విజయవాడ సభ ద్వారా ముగ్గురం కలిసి వస్తున్నాం, ఈసారి కూడా గెలిపిస్తారు అని అంటున్నాడు. సరే రేపు నెక్స్ట్ అయిపోయాయి కదా, ఇంకా నెలలు ఉంటే తెలిసిపోతుంది ఎవరు గెలిచేది, ఎవరు ఓడిపోయేది, ఎవరు ఏది, ఎవరు ఇంటికి పోయేది, ఎవరు అంటలు తోముకుంటారు, ఎవరు పరుపులు పరుచుకుంటారు, ఎవరు పనుకుంటారు తెలిసిపోతుంది. మనం చెప్పేది కదా, ప్రజలు అప్పుడు నిర్ణయిస్తారు కదా ఏ ఊరిని గెలిపేయాలా ఎవరిని లేదనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. గుండెల్లో ఉండిపోయినాడు ఆయన. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. నేను కూడా కాకాం కథలు దండి చెప్తా, అవన్నీ అయ్యేటివే. చేసి చూపించినప్పుడే ఆ గుండెల్లో నిలబడిపోతావు ఒక నాయకుడు అనేవాడు. మరి 170 స్థానాల్లో ఎన్ని గెలవబోతున్నాడు? అప్పటికంటే మెజార్టీ పెరుగుతుందా తగ్గుతుందా? మెజార్టీ 160 పైన వస్తాయని నాకు డౌట్. ఫుల్ పెరుగుతుంది అంటారు, పైన పెరుగుతుంది కానీ 170 కానీ ఏదైతే బాగుంటుంది. 3 రాజధానులు ఉండాలి. నేను చెప్తున్నానే 3 రాజధానులు, 3 కొడుకులకి 3 సరి సమానం పంచేయాలి. ఇప్పుడు అక్కడ బాగుపడాలి, ఇక్కడ బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి. 3 రాష్ట్రాలు 3 విభేగిస్తే 3 కొడుకులకి 3 భాగాలు సరి సమానం పంచితే బాగుపడతారు కదా. ఎవరు బతుకు వాళ్ళు బతారు. రేపు పద్దునప్పుడు రాజధాని ఇడిపోయింది, ఇది తెలంగాణ ఇడిపోయి మళ్ళీ రాయలసీమ అవన్నీ కొట్టుకోకూడదనే కదా. మళ్ళీ రేపు ఇట్లా పరిస్థితులు రాకూడదనే కదా 3 రాజధానులు అనేది. అంటే ఇట్లా ఎప్పుడైనా విడిపోయినప్పుడు రాయలసీమ వాళ్ళకు ఇబ్బంది ఉండద్దని రాజధాని కావాలి అంటారు, వాళ్ళు కోస్తా వాళ్ళు మాకు రాజధాని కావాలంటారు, ఆంధ్ర వాళ్ళు మాకు 3 రాజధానులు మాకు ఒకరికొకరు కొట్టుకుంటారు కదా. కొట్టుకునేది కదా 3 సరైన సమానం పెడితే అభివృద్ధి అనేవాళ్ళు 3 అయితే బాగుంటుంది కదా. కానీ ఏదైనా ఇప్పుడు హైకోర్టు విషయంకి వస్తే మళ్ళీ రాయలసీమ రావాలి. అలాగే పరిపాలన గురించి ఇట్లా అసెంబ్లీ గురించి రావాలంటే మళ్ళీ విశాఖ, మళ్ళీ ఇవన్నీ తిరగడము జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది కదా, దూరం. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు హైదరాబాద్కి ఇంతకుముందు వస్తున్నాం, మద్రాసు ఉండే, ఇంతకుముందు మద్రాసు పోతుంది. మద్రాసు ఇడిపోయి కర్నూలుకి వచ్చింది, కర్నూలు నుండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చలేమా మేము? వచ్చలేమా? ఎంత దూరం ఉంటే వచ్చినామా లేదు నేను. మళ్ళీ ఇప్పుడు ఇడిపోయి ఇప్పుడు ఒకటే కనపడుతుంది, అది ఇడిపోయి తిరుగుతూ లాంగ్ అవుతుందని అప్పుడు కనపడలేదా? అన్నీ అందరికి కనపడతాము. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు బతికి తెరువు ఎందుకు వచ్చినాము, సినిమా ఫిలిం షూటింగ్ ఉంది వచ్చినాం. ఇప్పుడు నాది షూటింగ్ ఉంది వచ్చినాము. మరి సినిమా షూటింగ్ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది కదా జగన్. ఎవరు షూటింగ్ ఇప్పుడు ఎవరు నచ్చినట్టు వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు నాకు నచ్చినట్లు నా ప్రేమ నాన్న చెప్తుంటాను, ఎవరు ప్రేమ వాళ్ళు చెప్తుంటారు. అది కాదు కదా. ఎవరు మంచి చేసినారు, ఎవరు చేసినారు ప్రజలు నిర్ణయిస్తారు. ఇది మనం చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, ఎవరు చెప్పేది ప్రజలు నిర్ణయిస్తారు. అది నేను అనేది. ఎందుకంటానంటే ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా రాయలసీమ నుండి ఎందుకు వచ్చినాం, వీటికి షూటింగ్ ఉందని వచ్చినాం. షూటింగ్ ఉంది, ఏదో మా షూటింగ్లు పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినామంటే ఎందుకు రావాలి అనుకుంటామా? రావాల్సింది తప్పదు. రాయలసీమ మనం హైదరాబాద్కి ఎందుకు పోవాలనుకుంటే అట్లయితే మనం ఆడేసిన కొంగిడి ఆడే ఉంటుంది. మనం వచ్చి చేసుకుంటేనే కదా ఒక గుర్తింపు వచ్చేది. ఒక మనిషి ఏదైనా పని చేసుకుంటేనే కదా గుర్తింపు వచ్చి పేరుకి వచ్చేది. మనమంతా కూడా మనం ఇంట్లో ఉంటే అవుతుంది. అది ఇది కూడా అభివృద్ధి అంతే. వాళ్ళు చెప్తుంటారా మేము చేయలేదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేయలేదు, మేము చేసినామని. చేసింది ఏంది? ఎవరు అందరూ చెప్పుకునే వరకు బాగుంటుంది. ప్రజలు నిర్ణయిస్తారు కదా రేపు. ఏ తీర్పు అనేది ఇస్తారు కదా. ఆ తీర్పు బట్టి అప్పుడు కట్టుబడి అప్పుడు ఆపద్దేమంటారు. ఆ రోజు తెలిసిపోతాయి కదా ఎవరిది ఎట్టా ఎవరిది ఏమనేది. అప్పుడు ఆపద్దని అప్పుడు వచ్చి మాట్లాడతారా? ఈవిడ ముందుకు వచ్చి మాట్లాడమను. మరి ప్రధాని సపోర్టు ఇప్పుడు చంద్రబాబు మోడీకి సపోర్ట్ చేస్తుండు. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ అవుతాడా లేకపోతే రాహుల్ గాంధీ అవుతాడా? మళ్ళీ నరేంద్ర మోడీ అవుతాడు. ఏంటంటామంటే కాంగ్రెస్కి పెద్ద పార్టీ నేనేం లేదనడం లేదు. అందరికీ మొత్తము బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళు అందరూ అప్పుడు కూడా కాంగ్రెసే ఉండేది. కాబట్టి అది అట్లా చేసుకుని అది రాష్ట్రాలు విడిగొట్టి అది ఇదని అట్లా పోయింది. మోడీ వస్తున్నారు అంటున్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు మోడీ సపోర్ట్ ఉన్నాడు కదా, మరి మోడీ గెలిస్తే అంటే చంద్రబాబు గెలిపిస్తాడా చంద్రబాబుని? అంటే ఇది ఒక తట్టుకో, ఇది ఆంధ్ర గెలిస్తే సేమ్ ప్రధానమంత్రి అయిపోతాడా? అంటే మోడీ గెలిస్తే వీళ్ళకు ఏమైనా నిధులు కానీ ఇంకెక్కిస్తాడు కదా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు. ఏ సీఎం హోదాలో ఉన్న వాళ్ళు సీఎం ఫండ్స్ ఇవ్వాల్సింది తప్పదు. ఆయన కావచ్చు, ఇంకో నరేంద్ర మోడీకి ఇంకొకరు ఉండొచ్చు. ఆ పదవిలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఫండ్స్ అనేది ఏ ఫండ్స్కి ఏ రాష్ట్రానికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాల్సిందే తప్పదు. అది ఆయన జోలు పెట్టుకోడు, ఇవ్వాల్సిందే. అంటే ప్రజలు ఊక ఉంటారా? మినిస్టర్లు అందరు గెలుస్తారు. అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ కోడలు నాని, రోజా కంపల్సరీ బొత్స సత్యనారాయణ, రోజా కంపల్సరీ రోజా అందరూ వాళ్ళు 3% గెలిచే వాళ్ళే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసేస్తున్నారని చెప్తున్నా కదా నేను. జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసేస్తారు జనాభా, ఎవరిని చూసి కాదు. నేను ఇప్పుడు నేను వేసేది
నేను కూడా మా ఏరు నేను కూడా ఎగురుతా అనుకుంటాను. రఘురామకృష్ణరాజు ఆయన ఒక జగన్ ఒక గుండా అని ఆయన టీడీపీలోకి పోయిండు కదా. ఆయన గూండా అయితే ఫస్ట్ తెలియదా పార్టీలకు వచ్చినప్పుడు గూండాలా ఎవరు టికెట్ ఇచ్చినారు? గూండా అయితే టికెట్ ఎందుకు ఇచ్చిండు ఫస్ట్? నేను కూడా దేనికి చెప్తాను, నా వాడు గుండా నన్ను ఈడు గుండా అంటాను ఇంకోటి అంటాను. అది కాదు కదా, మనం ఇచ్చినాడా, నువ్వు 10 రూపాయలు ఇచ్చినావా, నేను తిన్నానా, నేను పోయి భోజనం చేసినా నీ పేరు చెప్తాడా? నిన్ను వ్యతిరేకించి వాడేంది ఇచ్చినాడు 10 రూపాయలు అంటే ఇంకా అది ఇంకా అంత కొద్ది ఏమి ఉండదు. ఇంకా ఇది అంతే తప్ప 100 సార్లు జగన్ సీఎం చూడబోతున్నాం. సీఎం ఖచ్చితంగా అవుతాడు. మనం మళ్ళీ తర్వాత నేను ఇదే స్థానంలో ఉంటాము, మళ్ళీ వస్తాను, కలుద్దాం, ఖచ్చితంగా కలిసి ఆ రోజు మళ్ళీ అడుగుదు. నా పేరు నరసింహ, నాది రాయలసీమ, ఖచ్చితంగా నీకు కలుస్తాను. మళ్ళీ ఆ రోజు నీతో ఇంటర్వ్యూ ఈడే తీసుకుంటా. సరే తీసుకుందాం. షూటింగ్లు ఉంటాయి, నాకు షూటింగ్లో ఉంటాను. షూటింగ్ నేను సినిమా షూటింగ్కి వచ్చినాను. ఖచ్చితంగా